నేను చెబుతున్నా, దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకోవాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు ఊరకుండటం అన్నాడు. ఊరకయే నిలిచి ఉండుడి, నేడు యెహోవా మీకు దయచేయు రక్షణను ఊరకయే నిలిచి ఉండి చూడుడి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేయమన్నప్పుడు చేయాలి, నోరు మూసుకొని కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి. మనం చేసే గొప్ప మేలు ఏంటంటే దేవునికి కదలకుండా కూర్చోమన్నప్పుడు కూర్చోవటమే. కొంతమందికి నేను జీతం ఇస్తా. ఎందుకు జీతం ఇస్తానంటే పని చేయనందుకు. ఎందుకంటే వాళ్ళు పని చేస్తేనే తలకాయ నొప్పినా, కాబట్టి ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చో, అదే నీకు జీతం అంటే. నువ్వు పని చేసావంటే నాకు 4 పనులు అవుతున్నాయి. అర్థమైందా? నువ్వేదన్నా పని చేసావంటే 4 పనులు కారణం అవుతుంది నాకు. నువ్వే పని చేయకపోతే ఒక పనితో పక్కకి వెళ్ళిపోతున్నాను, లేదా 4 పనులు చచ్చిపోతున్నాను నేను. కాబట్టి నువ్వే పని చేయకుండా ఖాళీ కూర్చోవటమే అదే నీ పని, అందుకు జీతం పో. ఏమైనా అర్థమైందా మీకు నేను చెప్పింది? కొన్నిసార్లు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటానికి ట్రై చేసేవన్నీ కూడా మనకి అగచాట్లకు కారణం అవుతాయి. అందుకే దేవుడు కదులు అన్నప్పుడు కదలాలి, మాట్లాడన్నప్పుడు మాట్లాడాలి, ఫైట్ చేయన్నప్పుడు చేయాలి, నోరు మూసుకొని కూర్చున్నప్పుడు కదలకుండా కూర్చోవాలి. అదే గొప్ప మేలు దేవుడికి మనం చేసేది. ఒకవేళ ఫరో సైన్యంతో ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తే ఎర్ర సముద్రంలో వాళ్ళు మొత్తం పోయేవాళ్ళు కాదు, ఆ యుద్ధంలో ఇశ్రాయేలీయులు తెచ్చేవాళ్ళు. అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? భయపడకుడి, నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట మీరు చూడరు, మీరు ఊరకయే నిలిచి ఉండి యెహోవా మీ పక్షమున చేయు యుద్ధమును ఊరకయే మీరేం చేయొద్దురా బాబు, మీరేం చేసినా పిట్టలు లేచిపోతాయి. పిట్టలను అసలు గల్దించొద్దు, మొత్తం రావాలి వాళ్ళలోకి. వలంటే సముద్రం. మనం చేసేది మనకే సమస్యల కారణమైంది బ్రదర్. అందుకే చెప్పేది, దేవుడు చేయమన్నప్పుడే చేయాలా. ఏది ఆన్సర్ వేయలేదనుకో సైలెంట్గా ఉండాలి. చెప్పింది చేయాలా, ఊరుకోవాలి, ఇక తర్వాత ఆయన చూసుకుంటాడు. అర్థమైందా? మొక్క నాటమన్నాడు, నాటాలంతే. నీరు పోయమన్నప్పుడు పోయాలా. మొక్క నాటేట బతికి దాన్ని రోజు తెంపు లేకుండా పోతున్నాం అనుకో, సచ్చి ఊరుకుంటుంది. అర్థమైందా? ఏం చెప్పాడు అది చేసి సైలెంట్గా ఉండాలి. ఒకవేళ ఇశ్రాయేలీయులు సముద్రపు తీరమున ఐగుప్తు రాజైన ఫరో సైన్యంతో వస్తున్నప్పుడు చూసి, అబ్బాయి ఈ మోషే మనల్ని ముంచుతాడులే కానీ, ఇదిగో కత్తులు కటారులు తీయండిరా, ఈటలు బళ్ళాలు బరిసెలు తీయండిరా, అసలు యుద్ధం అన్నా చేయండి అని చెప్పకుండా ఊరకయే నిలుచుండి చూడుడి అంటున్నాడు. ఏందిరా? కావాలంటే ఆ మాట ఉంది చూడండి. మోషే ఏమన్నాడు చదువు, నిర్గమకాండం 14:13. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తు. కొన్నిసార్లు మనం ఊరకుంటమే మంచిదండి. హడావుడి చేయకుండా, గందరగోళం చేయకుండా దేవుని చేతికి అప్పగించి మనం విధులు మానేసి, విధులంటే మనం చేసే ప్రయత్నాలు, మనం గీసే స్కెచ్లు, మనం వేసే ఔడియాలు అన్నీ కాసేపు పక్కన పెట్టి, ఆయన వదిలిపెట్టమన్నాడుగా, విశ్రాంతిలో ఉండమన్నాడుగా. కానీ ఏం చేద్దాం, జాతి లక్షణం, కోతి లక్షణం తెలుసు. ఒక దగ్గర నెమ్మళంగా ఉండదు, అది అటుగంతేసి ఇటుగంతేసి ఎగురుతాం. మన బతుకులు కూడా అంతే, ఉన్న చోట ఉండం. అమ్మక రాబోయి కొనుక్కొచ్చుకుంటాం. ఆయన అంటాడు, ఉండరా కాసేపు, ఉన్న చోట ఉండరా, రే నేను చూసుకుంటా కదా, తాగురా అంటాడు. ఏం ప్రభు ఆగేది, ఆగు ప్రభు నీకు తెలీదు అని ఇశ్రాయేలీయులు కానీ ఐగుప్తీయులతో ఫైట్కి దిగినట్టయితే వాళ్ళందరినీ తన్ని మళ్ళీ ఈడ్చుకొని పోయేవాళ్ళు. ఇక్కడ ఏం చేశాడు మోషే? మీరు ఫైట్ చేయొద్దు, మీరు జస్ట్ చూస్తూ ఉండండి అన్నాడు. వాళ్ళు ఇరక్కపోయారు. అయితే మహారాజులు ఎట్నో మంచి పని చేశారు, కత్తులు ఈటెలు తీసుకోవాలా. మోసే చేతిలో కర్ర ఉందిగా, పెద్ద ఆయన చెప్పాడుగా, ఊరకుండమన్నాడుగా, సరే ఉందాంలే, జరిగేది ఏదో జరిగింది, చేసేదేముంది అని అట్లా ఆగారు. ఆగినందుకు ఏం జరిగింది తెలుసా? ఇక మోషే వెళ్ళి, వాళ్ళు తరుముతున్నారు, ఇక్కడేమో పరిగెత్తడానికి సముద్రం అడ్డుంది, ఏంది నాయనా మా సంగతి అన్నాడు. అంటే వాళ్ళు అక్కడ నుంచి రారులే, వాళ్ళకి మీకు మధ్య నేను ఉన్నాను,
వాళ్ళని రానియనుగానే ఇంకా నాకెళ్ళి చూసేది ఏంది, సముద్రము 2 పాయలగునట్లు నీ చేతిలో ఉన్న కర్రను దాని వైపు చూపించి అది 2 పాయలగునట్లుగా మధ్యలో ఆరిన నేల ఏర్పడినట్లుగా ఆజ్ఞాపించు సముద్రానికి అన్నాడు. ఇక్కడ పని చేయమంది మోషేని, ఇశ్రాయేలీయుల్ని కాదు. అప్పుడు మోషే తన చేతనున్న కర్రను తీసుకొని సముద్రాన్ని 2 పాయలగునట్లు ఆజ్ఞాపిస్తే సముద్రము 2 పాయలుగా విడిపోయి మధ్యలో ఆరిన నేల వచ్చింది. ఎప్పుడైతే ఆరిన నేల ఏర్పడిందో ఆరిన నేల, అప్పుడు చెప్పాడు ఇక సాగిపోవుడి అని ఇశ్రాయేలుకు చెప్పమన్నాడు. అప్పుడు దాకా వాళ్ళు ఏం చేయాలా, అటు ఐగుప్తీయుల మీద కొరకూడదు, ఇటు సముద్రంలో పడకూడదు. అటు ఉరికినా చేస్తారు, సముద్రంలో ఉరికినా. ఇప్పుడు ఈ సందర్భంలో ఏం చేయాలా, పెద్దగా చెప్పండి. నోరు మూసుకొని కూర్చోవాలా, ఊరకయే నిలుచుండి చూడాల. ఇక మధ్యలో ఏ సొంత ఆలోచన చేసినా కొట్టిది దెబ్బ. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. వారికి ఇవ్వాలి అంటే వారు నిద్రించాలి, ఇది రహస్యం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. 127వ కీర్తన 3వ వచనం చదువు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టాచితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అద్దుగద్దుగద్దుగో ఆయన వారికి ఇచ్చుచున్నాడు అనే దానికి ముందేముంది, నిద్రించుచుండగా. అంటే కొన్నిసార్లు మనం ఏం చేయటం లేదు, ఖాళీగా ఉన్నాం, ఏం జరగట్లేదు, ఒట్టిగా ఉంటున్నాం, టైం వేస్ట్ అవుతుంది, ఏందో అని చెప్పి నన్ను వస్తుంటాయి. ఇలాంటి ఏ వచ్చిన అనుకోకుండా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. గుర్తుపెట్టుకో, నీ ఖాళీ సమయంలో దేవుడు ఖాళీగా ఉన్నాడని అర్థం కాదు. నీవు ఖాళీగా ఉన్న సమయంలో దేవుడు నిన్ను ఖాళీగా కూర్చోబెట్టి, దేవుడు ఖాళీగా కూర్చొని ఇద్దరు కలిసి ఒకళ్ళు చూసుకుంటానే కాదు అర్థం. నిన్ను ఖాళీగా ఉండమన్నాడు, విశ్రాంతిలో ఉండమన్నాడు, కొంచెం నెమ్మదిగా ఉండమన్నాడు. అంటే అర్థం ఏంటంటే నీ పక్షంగా దేవుడు పని చేయిస్తున్నాడు. అక్కడ నీ పక్షంగా దేవుడు చేయాల్సిన కార్యం చేస్తున్నాడు. అందుకే నువ్వు ప్రశాంతంగా ఉండి నేను చూస్తాను. కాదు ప్రభా, ఏం జరగట్లేదు ప్రభా, ఏమన్నా అయ్యేటట్టు ఉంది, కూర్చో, ప్రశాంతంగా కూర్చోను, ఊరు హడావుడి చెప్పు, కూర్చో. కాదు ఎట్టు కూర్చునేది ప్రభా, వాళ్ళు అటు వస్తున్నారు, ఇటు సముద్రం ప్రభా. ఇవుడ్రా నాయన, నువ్వు నమ్మేవా నమ్మలేదన్నాను. నమ్మే ప్రభా, భలే విశ్వాసం ప్రభా, నాకు అర్థమవుతుంది నీ సంబడం, నీ దాడా, నీ గుండె దాడా, నీ గుండెపోటు, నీ ఆయాసం మొత్తం అర్థమవుతుంది. నీకు ఎంత విశ్వాసం ఉందో. లేదు ప్రభా, నిజం విశ్వాసం ఉంది ప్రభా, ఉంటే నిమ్మలంగా ఉండు నాయన. కాదు ప్రభా, ఏదో ఒకటి చేస్తా, నీ కోఆపరేషన్ చేస్తా. వద్దు నాయన, నీ కోఆపరేషన్, నీ దిక్కుమాల కోఆపరేషన్ నాకేం వద్దు. ఇప్పుడు నువ్వు నాకు చేసే కోఆపరేషన్ ఒకటే, కదలకుండా కూర్చోంతే, కదలకుండా కూర్చున్నారు ఇశ్రాయేలీయులు. ఐగుప్తీయుల మీద దిగిపోవాలా, సముద్రంలోకి పోవాలా. మోషే చెప్పాడు, చెప్పినట్టు ఆగారు. చేయాల్సింది మోషే చేత దేవుడు జయించాడు. సముద్రం పాయలైంది. అయిన తర్వాత అప్పుడు కదలమన్నాడు, ఇప్పుడు పొమ్మన్నాడు, దరికి పొమ్మన్నాడు. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ దరికి వెళ్ళారు. చత్తా బతుకుతూ వెళ్ళారు. గుండెల దాడ, ఓ పక్క నీళ్లు, సముద్రం నీళ్లు పెద్ద పెద్ద గోడల్లా గంభీరంగా ఉన్నాయి. చరిత్రలో చూడని కార్యం. దేనిరా నీళ్లు గోడల్లాగా ఆగిపోయింది, వస్తాయా? రావులే, దేవుడు ఆపేశాడుగా. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. పదండి, స్తోత్రం, 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 స్తోత్రం. ఆ పక్క ఈ పక్క నీళ్లు గోడల్లాగున్నాయి. ప్రజలందరూ వెళ్ళిపోతా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు చిక్కారనుకున్నాడు ఫరో, దాటి అవతలికి వెళ్ళిపోతున్నారు. బాగుంది, వాడన్నాడు, వాళ్ళు పోతే మనమే ఊరుకున్నామేంది, సముద్రం అయినా పర్లేదు, తరమండ్రా వెంటబడి, పదండి అన్నాడు. మొత్తం దూకారు, వాడు కూడా పోయాడు. ముందు రాజు వాడేగా ఉండాలి, వాడు దిగాడు, వాళ్ళు కూడా వచ్చారు. మొత్తం బాగా నడి సముద్రంలోకి రానిచ్చి అప్పుడు మళ్ళీ మోషేతో చెప్తున్నాడు, ఆ నీళ్లు 2 పాయలు తిరిగి కలుసుకున్నట్లు సముద్రమునకు ఆజ్ఞాపించు అన్నాడు. బాగా నడి సముద్రంలోనికి రానిచ్చి 2 పాయలు కలిపేశాడు. ఒక్క నిమిషములోనే అంతమంది శత్రువుల సమూహం అంతా కూడా ఒక్క నిమిషములో
ఒక కత్తి వాడలా, ఒక ఈటె వాడలా, ఒక బరిసె వాడలా, ఒక విల్లంబు బాణం వాడలా, ఎవ్వరిని కూడా ఒక కేడమైనను డాలైనను వినియోగించకయే వారందరినీ ఒక దినమందే, ఒక నిమిషమందే హతము చేశాడు. కొన్నిసార్లు దేవుడు పరిగెత్తమన్నప్పుడు పరిగెత్తితే మంచిది, కొన్నిసార్లు దేవుడు కొంచెం నెమ్మదిగా ఉండమన్నప్పుడు నెమ్మదిగా ఉండటం మంచిది. ఏమర్థమైంది నాయనా? కానీ మనకు ఆగదే దడ. మరి అంతసేపు దడదడగా పరిగెత్తి ఏం సాధించా? ఏమన్నా మిగిలిచ్చావా? ఏమైనా సాధించావా? ఏం లేదుగా. తీసే. ఇక దేవునితో నడవటం మొదలు పెట్టావు. నీ ముందు ఆయన ఉన్నాడు. నీ ముందు ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. కదలమన్నప్పుడు కదులు, విశ్రాంతిలో ఉండమన్నప్పుడు ఉండు. నీవు నిమ్మళంగా ఉండకుండా దేవుడు కార్యములు నెరవేర్చలేడు. నువ్వు ఆగితే ఆయన సాగుతాడు. కాబట్టి ఇది మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. చెప్పండి, విశ్వాసం ఉన్నవాడు కలవరపడతాడా? టెన్షన్ ఫీల్ అవుతాడా? ఎట్లుంటాడు మరి? పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. కొన్నిసార్లు నా జీవితంలో కూడా ఇలాంటి ఎదురైనప్పుడు ఏం చేయాలి ప్రభు అంటే, వదిలేసి ప్రశాంతంగా ఉండి అంటాడు. మరి ఎట్లనైనా సమస్య రా, మౌనం అయిపోతా, బలమైన కార్యం జరుగుద్ది. సకలము కోల్పోయిన నిరుపేదకు ఎన్నిది నీవే యేసు ప్రభో. యేసు ప్రభో హే విశ్వ విభో, విశ్వ విభో నా ప్రాణ విభో. సకలము కోల్పోయిన నిరుపేదకు ఎన్నిది నీవే యేసు ప్రభో. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. తిమిరములోన నిరీక్షణ తేజము, తిమిరములోన నిరీక్షణ తేజము. నా చిరజీవము నీవే ప్రభో, నా చిరజీవము నీవే ప్రభో. సకలము కోల్పోయిన నిరుపేదకు ఎన్నిది నీవే యేసు ప్రభో. యేసు ప్రభో హే విశ్వ విభో, విశ్వ విభో నా ప్రాణ విభో. యేసు ప్రభో హే విశ్వ విభో నా ప్రాణ విభో. నీతో పాటు ఉన్నోళ్ళు బాగా ముందుకు పరిగెత్తుతున్నట్టు పరిగెత్తుతూ ఉంటారు. నీకు అనిపించింది, అరే రే వెనకబడ్డానే, అయ్యో ఎక్కడ వేసిన గొంగళ అన్నట్టు అయిపోయిందే, అయ్యో నేను ఓడిపోయానే, నేను వాడిపోయానే, మాడిపోయానే అని ఏదేదో అనుకుంటా ఉన్నావు. దేవుడే నన్ను ముందుకు పోనీయలేదే, నన్ను ఆపేశాడే, నేను ఇక్కడే అయిపోయానే, అయ్యో నా టైం అంతా పోయింది, అవతల వాళ్ళు మిగిలేశారే, దాటి వెళ్ళిపోయారే, ఏదేదో అను. దేవుడేం పట్టించుకోడు. నువ్వు ఎంత హడావిడి పడ్డా దేవుడు ఆగా అంటాడు. నిరాశ, నిస్పృహ, నిట్టూర్పు అన్నీ వస్తాయి. మన అందరం మిగిలిపోతున్నారు, నువ్వే వెనకనే కూర్చున్నావు. బాధ కదూ. అయినా ఒక్క మాటను ఆధారం చేసుకొని కూర్చున్నావు. దేవుడు ఆగమన్నాడు అంతే, నా రెక్క కింద ఉండి అలాగే నేను చూస్తాను అన్నాడు అంతే. ఆ మాటను ఆధారం చేసుకొని కూర్చున్నావు. ఓకే, అది చాలు నీకు. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ఎలా చేస్తాడంటే, నీకంటే ముందు చాలా స్పీడ్గా పరిగెత్తిన వాళ్ళందరూ పరిగెత్తి 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 ఒక దగ్గర ఆగుతారు. ఇందాక చెప్పాను ఫిలిప్పును గాల్లో లేపి తీసుకెళ్ళి ఆడబెట్టాడని. దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు కానీ నిమ్మళం కలిగి ఉండగలిగితే సమయం వచ్చినప్పుడు అలా లేపుతాడు గాలిలో.
నేను కహాని చెప్పట్లా, ప్రాక్టికల్ లైఫ్లో చాలా విషయాలు అనుభవించి చెప్తున్నా. ఆ సమయం వచ్చినప్పుడు అలా లేపుతాడు, లేపి మళ్ళా వాళ్ళు ఎప్పటికీ నిన్ను అందుకోలేనంత దూరంలో తీసుకొచ్చి పెడతాడు. వాళ్ళు రీచ్ అవ్వలేరు ఇక. నీకు అందని కృపలో దాచితివే కృపయే నేటి వరకు కాచిన. అందని కృపలో ఇక నిన్ను అందుకోలేరు. ఏం చేసి కూడా అందుకోలేరు. అట్లాంటి కార్యాలు ఉంటాయి దేవుని దగ్గర. కాబట్టి పరిగెత్తుతున్న వారిని చూసి నువ్వేం గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. అయ్యో నేనేం చేయలేకపోయాను, అయ్యో నేను ఇది కాలేకపోయాను, అయ్యో వాళ్ళు మిగిలిపోయారు, నా బతుకు ఎక్కడే గోలపడిపోయి చీ తూ చాయి అనుకోవద్దు. దేవుని సమయం వచ్చిందా కాదు, దేవుని సమయం వచ్చిందా కాదు. అది జరిగినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు మీరు వేక్కువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుగనుచు మీ చేతుల కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. నువ్వు నిద్రపోతుంటే దేవుడు కూడా నిద్రపోతున్నట్టు కాదు. నువ్వు విశ్రాంతిలో ఉంటే దేవుడు కూడా విశ్రాంతిలో ఉన్నట్టు కాదు. నిన్ను ప్రశాంతంగా ఉండు అన్నాడంటే నీకోసం దారులు సిద్ధం చేస్తున్నాడు, మార్గాలు సరాలు పరుస్తున్నాడు, పరిస్థితులు నీకోసం అనుకూలంగా మారుస్తున్నాడు, నీకోసం మొత్తం రంగం సిద్ధం చేస్తున్నాడు దేవుడు. తమ్ముడా, ఎంతమందికి విశ్వాసం ఉంది నాయన? నేనే ఓదార్పు యాత్ర చేస్తున్నానా లేకపోతే వాస్తవం చెబుతున్నానా? స్తోత్రం చెప్పు. ఓదార్పు కోసం చెప్పట్లా, వాస్తవం చెప్తున్నాను. 2 కారణాలు చెప్పాను. మొదటిది, నిన్ను పిలిచాడు గనుక జోక్యం చేసుకుంటాడు. రెండవది, నీ మీద జరిగే దాడులన్నీ తెలుసు గనుక నిన్ను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఆయనకు తెలుసు. ఆయనను నమ్మి నువ్వు నెమ్మదిగా ఉండవచ్చు. ఆయన మీద భరోసా ఉంచి ఆయనలో ఆనందంగా నువ్వు గడపవచ్చు. ఇది ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. మిగిలిన వాళ్ళ పిల్లలందరూ జయించి ఉండొచ్చు, నీ బిడ్డలు 7 వెనకలో ఉండొచ్చు. అయ్యయ్యో వీళ్ళు ఎప్పుడు బాగుపడతారని నువ్వు రోజు ఏడుస్తుండొచ్చు. నేను చెప్తున్నా, గుర్తుపెట్టు, ఒక సమయం ఉంటుంది, దేవుని సమయం. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నువ్వు కానీ నువ్వు అనుకుంటున్న వాళ్ళు కానీ ఎవ్వరూ ఊహించని ఒక క్రియ చేస్తాడు. అది ఎంత గొప్పగా ఉంటుందంటే అన్ని నాళ్ల నీ తృణీకారం ఒక్కసారిగా అది ఆనందకరమైన ఘనతగా మారిపోతుంది. ఇలాంటివి అనేకం దేవుడు చేశాడు, జరిగిద్దంతే. బైబిల్ మొత్తం చూసుకోండి, అదే ఉంది. ఆపి 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 ఒక బలమైన కార్యం చేస్తే అది చరిత్రగా మారిపోయింది. నీ బిడ్డల విషయం కావచ్చు, నీ విషయం కావచ్చు, నీ ఆత్మీయ విషయం కావచ్చు, భౌతిక విషయాలు కావచ్చు. నీ కన్నీళ్ళన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. నీ ఎదురు చూపులు, నీ నిరీక్షణ, నీ వేదన. అడుగు వేసే అవకాశం ఉండి కూడా వేయకుండా, తండ్రి నువ్వు వద్దన్నావుగా నేను ఆగున్నాను తండ్రి, నువ్వు కదులు తండ్రి, నేను ఆగిన అనుభవాలు ఇవన్నీ నా తండ్రి ఎరుగున్నావు. నువ్వు పడ్డ మాటలు, పడ్డ బాధలు, అనుభవించిన వేదన, పొందిన తృణీకారాలు మొత్తం తెలుసు. అరే వీడిని చంపి గోతిలో వేద్దాం, వీడి కళలు ఏమవుతాయో చూద్దాం అన్నారు అన్నలు. వేశారా? వాళ్ళ వల్ల అయిందా? చంపుదాం అనుకున్నారు, చంపలేకపోయారు. గోతిలో ఉంచుదాం అనుకున్నారు, ఉంచలేకపోయారు. వాళ్ళెవరు అనుకున్నవి చేయటానికే? మనుషులు అనుకుంటే చేస్తారా? ఆయన అనుకుంటే జరుగుద్ది ఏదైనా. ఎవరు అనుకుంటే నిన్నేద్దామని పెద్ద గొయ్యి తవ్విన వాళ్ళందరూ పడాల్సిందే, అందులో నువ్వు పడవు. పడనీడాయన. ఎంత పెద్ద గొయ్యి తవ్విన వాళ్ళందరూ ఆ గుంపంతా పట్టమే, అందులో నువ్వు పడవు. అదే దేవుడు అనుమతిస్తే పడతావు. దేవుడిని అనుమతి లేకుండా, ప్రభు సెలవు లేక ఏ కార్యమైనా తలపెట్టి జయం పొందగలవాడేవాడు?